వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మెగాస్టార్ ఫ్యామిలీ జోలికి వైఎస్ఆర్సీపీ ఏమన్నా పగబట్టిందా, లేకపోతే వైసీపీ కావాలనే టార్గెట్ చేస్తుందా? కావాలని పెయిడ్ బ్యాచ్ ని మళ్ళీ పోషించే ప్రయత్నం ఆ, వైసీపీ నాయకులు ఏమైనా చేస్తున్నారా? ఎందుకు చెప్తున్నానంటే, చిరంజీవి గారు మొన్న ఒక ఆడియో ఫంక్షన్ లో ఏమన్నారంటే, మా ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నారు, అక్కడికి వెళ్తే లేడీస్ హాస్టల్కి వెళ్ళిన అనే ఫీలింగ్ వస్తుంది. సో రామ్ చరణ్ కి కూడా క్లింకార పుట్టిన విషయం తెలిసిందే. సో ఒక మగపిల్లోడు ఉంటే బాగుంటుంది, వారసత్వానికి కావచ్చు దేనికైనా సరే ఒక మగపిల్లోడు కావాలి అని చెప్పేసి తన మనసులో మాట చెప్పారు. ప్రతి ఒక్క ఇంట్లో జరిగే విషయమే కదా. సో ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే డెఫినెట్ గా ఎవరో ఒకరు మగపిల్లలు కావాలని చెప్పేసి కోరుకుంటారు. అంటే ఆయన ఒక సెలబ్రిటీ, ముందు ఆయన కూడా ఒక తాత, ఆయన కూడా ఒక నాన్న, ఆయన కూడా ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. సో ఏదో ఒక్క మాట అన్నాడు అని చెప్పేసి స్త్రీ జాతిని అది చేసిండు, స్త్రీ జాతిని మోసం చేసిండు, స్త్రీ జాతి మీద ఈ విధంగా చేస్తారా అని చెప్పేసి యాంకర్ శ్యామల గారు కూడా మాట్లాడబట్టే ఆఖరికి. శ్యామల గారు చాలా క్లారిటీగా వినండి మీరు ఒకసారి, ఆయన ఏమన్నాడు. సో ఇంటి నింట ఆడపిల్లలు ఉన్నారు, శ్రీజకు కావచ్చు, శ్రీజ కూతురే ఉంది, తర్వాత పెద్దమ్మాయి సుష్మితకి కూతుర్లే ఉన్నారు, సో ఇప్పుడు రామ్ చరణ్ కి కూతుర్లే ఉన్నారు, తర్వాత ఆయనకు కూడా ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు. సో ఈ విధంగా సో ఇప్పుడు ఈ ఏజ్ లో ఆయనకు కావాల్సింది అంటే ఇంటికి వెళ్ళినప్పుడల్లా సో ఆ, మొత్తం లేడీస్ హాస్టల్ లాగా ఉంటుంది, ఒక అబ్బాయి కావాలి వారసత్వానికి అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మీ ఇంట్లో మీ తాతలు కావచ్చు ఇంకెవరన్నా వారసత్వాన్ని కోరుకోరా అండి? వారసత్వాన్ని కోరుకుంటే ఏమైతుంది? సో ఆయన ఏదైనా ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల్ని ఆ విధంగా చెయ్యొద్దు, లేకపోతే ఆడపిల్లల్ని అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా మిస్వర్డ్ మాట్లాడలేదే, ఆడోళ్ళ గురించి ఏం తప్పుగా మాట్లాడలేదే. ఆయన ఒపీనియన్ అని చెప్పిండు. ఒక సెలబ్రిటీ హోదా పక్కన పెట్టండి, సరే చిరంజీవి గారు సెలబ్రిటీ కాదు, ఒక మామూలు మనిషి. ఒక మామూలు మనిషికి ఆ మాత్రం ఉండదా? డెఫినెట్ గా మగపిల్లోడు ఉండాలని చెప్పేసి అంటారు. దానికి పొద్దుగా లేచి చిరంజీవి అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అని చెప్పేసి వెనకాల పెద్ద పెద్ద ట్యాగ్ లైన్లు పెట్టి మహిళలను మొత్తాన్ని మహిళా జాతిని చేశారన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? సార్ రాజకీయాలు అన్నప్పుడు చేయాలి. సో రాజకీయంగా ఆయన ఏమైనా మాట్లాడారనుకోండి, సరే మీ వైసీపీకి 11 స్థానాలే వచ్చినాయి, లేకపోతే ఇంకో దానికి వచ్చింది, ఇప్పుడు 2.0 దాని మీద కామెంట్లు చేశారు, జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్లు చేశారు అంటే డెఫినెట్ గా దాని మీద విమర్శించండి. రాజకీయంగా విమర్శించడంలో తప్పు లేదు, 100కి 100% విమర్శించాలి రాజకీయ పరంగా వస్తే. అది ఆయన పర్సనల్, ఆయన కుటుంబంలో జరిగేటువంటి ఇష్యూని ఆయన పర్సనల్ గా చెప్పారు. దానికి ఇంకా చిరంజీవి గారు ఏదో చేశారు, అదే ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆ ఒక్క చిన్న మాటకి మరి అంతగానో మేము మాట్లాడింది అనేది అర్థం కాలే. ఆయన మనసులోని మాట. ఇంటికి వెళ్తే అందరూ లేడీస్ హాస్టల్ లాగా అవుతున్నారు, ఒక అబ్బాయి ఉంటే ధైర్యంగానే ఉంటుంది కదా. సో ఎవరైనా కోరుకునేదే. ఇప్పుడు శ్యామల గారికి ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళ పెద్దోళ్ళు చెప్పారా ఒక మగపిల్లోడు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి? లేకపోతే ఇప్పుడు ట్రోల్స్ చేసే బ్యాచ్ల వాళ్ళకి తెలియదా? వాళ్ళ పెద్దోళ్ళు మాట్లాడుకోరా? వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోరా? అదేదో చిరంజీవి గారు ఒక్కరే ఇప్పుడే మాట్లాడారు, ఇంకా చిరంజీవి గారు తప్ప ఇంకెవ్వరు మాట్లాడలేదు అని చెప్పేసి అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ ఏదన్నా మాట్లాడితే దానికి మళ్ళీ రాజకీయాల పరంగా దాని పరంగా దీని పరంగా పొద్దుగా లేసే విమర్శించడం. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే 151 ఉండే, మరి ఘోరంగా 11కు పడిపోయింది. సో మెగా ఫ్యామిలీని టచ్ చేసినటువంటి పరిస్థితులు ఎవరిది ఇక్కడ చూస్తున్నాం అనేది కూడా తెలిసిందే. రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీకి కూడా ట్రోల్స్, విపరీతమైన ట్రోల్స్. ఆ సినిమా అనేది సో ఇప్పుడు జనాలకి దాన్ని బట్టి రామ్ చరణ్ గారు ఏమర్థం చేసుకోవాలంటే నాకు అర్థమయ్యింది. సో సినిమాలలో లిప్లాకులు ఉండాలి, రొమాన్స్ ఉండాలి, ఫైట్లు ఉండాలి, అవి ఉండాలి, డబుల్ మీనింగ్లు ఉంటే సినిమా సక్సెస్ఫుల్. చాలా పద్ధతిగా ఒక ఐఏఎస్ ఆఫీసరు, బాధ్యత గల ఐఏఎస్ ఆఫీసరు కరెక్ట్ పరిపాలిస్తే, కరెక్ట్ ఆయన అధికారాలు ఆయన అధికార నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఆ సినిమా కాన్సెప్ట్. ఒక పొలిటికల్ లీడరు అలాగే ఒక ఐఏఎస్ నాయకులు ఏ విధంగా ఉంటారు అనేది దాంట్లో చాలా క్లారిటీగా చూపించారు. ఇంకా గేమ్ చేంజర్ వచ్చిందో రాలేదో దాన్ని ట్రోల్స్ చేసి దాన్ని ఏడుకోబెట్టేసిండ్రు. తర్వాత పవన్ కళ్యాణ్ విషయంలో, తర్వాత ఇప్పుడు చిరంజీవి గారి విషయంలో ఇంకా 2 రోజుల నుంచి వామ్మ చిరంజీవి అట్లా చేసిండు ఇట్లా చేసిండు. ఇది మాత్రం పద్ధతి కాదండి. సో ఆల్రెడీ మెగా ఫ్యామిలీ జోలికి వెళ్ళిన పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూసినాం. పవన్ కళ్యాణ్ ఒక్కరిని టచ్ చేస్తేనే ఎక్కడ ఉండేటోలో ఎక్కడికో పడిపోయాడు, ఇంకా చిరంజీవి గారిని టచ్ చేస్తే ఇంక ఇక్కడ నుంచి ఇంకెక్కడ పడిపోతారు అనేది మీ ఇష్టం. సో ఇది నేను చిరంజీవి అభిమానిగా చెప్పట్లేదు, చిరంజీవి గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఆయన మనసులోని మాట, ఆయన వ్యక్తిగత విషయము, ఆయన ఫ్యామిలీ విషయము.
సెలబ్రిటీ హోదా కాకపోతే ఆయన చెప్పింది 100% కరెక్ట్. సో సెలబ్రిటీ హోదాలో కూడా ఆయన ఏం మహిళలను కించపరచలేదే, మహిళల గురించి తప్పుగా మాట్లాడలేదే. ఎవరికైనా కోరిక ఉంటుంది, ఒక 5-6 మంది అమ్మాయిలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి కావాలని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది, కామన్ అది. దానికి మా అన్న అట్లా, మా అన్న ఇట్లా, చిరంజీవి గారు ఇట్లా అన్నారు, ఇట్లా అన్నారు, ఇది ఏ మాత్రం పద్ధతి కాదు. సో దయచేసి ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ మీద ట్రోల్స్ ఆపాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. సో చిరంజీవి గారి వాక్యాల పైన నిజంగా ఆయన ఏమైనా తప్పు చేసిందని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.